అవిశ్వాస తీర్మానంతో జీవీఎంసీలో పాగా వేసిన కూటమిలో స్థాయి సంఘం ఎన్నికల సాక్షిగా విభేదాలు బగ్గుమనడం కలకలం రేపుతోంది. 7 నెలల్లో పాలకవర్గం గడువు ముగుస్తున్న నేపథ్యంలో జనసేనకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆ పార్టీ కార్పొరేటర్లు ఫైర్ అవుతున్నారు. స్థాయి సంఘం ఎన్నికల్లో కూటమికి మెజారిటీ ఉన్నా సరే వైసీపీ ఒక స్థానం గెలుచుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. జీవీఎంసీ మేయర్గా పేలా శ్రీనివాసరావు పదవీ బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి కూటమిలో కుంపట్లు అన్నట్లుగా పరిస్థితి మారిందని కార్పొరేటర్లు చెబుతున్నారు. కూటమిలో టీడీపీ ఆధిపత్య ధోరణి ఎక్కువైందని బీజేపీ, జనసేన కార్పొరేటర్లు గుర్రుగా ఉన్నారని ప్రచారం అవుతోంది. మేయర్ ప్రతి విషయంలోనూ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని టీడీపీ సహా కూటమి కార్పొరేటర్లు గగ్గోలు పెడుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఈ ఎన్నికల్లో 22 మంది కార్పొరేటర్లు క్రాస్ ఓటింగ్ చేశారని ప్రచారంలో ఉంది. ఈ పాలకవర్గంలో ఆఖరి స్థాయి సంఘం ఎన్నికలు అయినందున తమకు కనీసం 3 స్థానాలు ఇవ్వాలని జనసేనలో మూర్తి యాదవ్ తదితరులు పోరాటం సాగించినా ఫలితం లేకపోయింది. జనసేన నుంచి సాదిక్ చివరి నిమిషంలో పోటీ నుంచి విరమించుకోవాల్సి వచ్చింది. బీజేపీ కార్పొరేటర్ గంకల కవిత సైతం స్థాయి సంఘంలో బెర్తు సాధించారు. మరి 14 మంది సంఖ్యాబలం ఉన్న జనసేనకు ఒక్క బెర్తు కూడా దక్కకపోవడం చర్చనీయాంశం అయింది. సాక్షాత్తు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ప్రతిపాదించిన కార్పొరేటర్ రౌతు శ్రీనివాస్కి ఈ ఎన్నికల్లో చుక్కెదురైంది. మేయర్ పీలాకి ఇటు విపక్షం అటు స్వపక్షంతోనూ పొసగడం లేదని ఆరోపణలు ఉన్నాయి. టీడీపీ జిల్లా అధ్యక్షుడు గండి బాబ్జీతోనూ కూటమి ఎమ్మెల్యేలతోనూ విభేదాలు ఉన్నట్టు తరచూ వార్తలు వింటూనే ఉన్నాం. 5 కార్పొరేటర్లు ఎన్నికలు బహిష్కరించడం హాట్ టాపిక్ గా మారింది. జనసేనలో వైసీపీ కోవట్టులు ఉన్నారన్న కార్పొరేటర్ మూర్తి యాదవ్ ఆరోపణలకు స్థాయి సంఘం ఎన్నికలే ఉదాహరణ అని చెప్పొచ్చు. ఏది ఏమైనా స్థాయి సంఘం ఎన్నికలు కూటమిలోని లుకలుకలు బహిర్గతం చేశాయనే చెప్పాలి. ముఖ్యంగా జనసేన స్టాండింగ్ కమిటీలో కంటెస్ట్ చేయకపోవడానికి కారణం ఏంటంటే పార్టీ హైకమాండ్ ఈ ఎలక్షన్స్ కి దూరం ఉండండి, కంటెస్ట్ చేయొద్దని చెప్పారు. పార్టీకి కొన్ని కారణాలు ఉన్నాయి, మరి అవి మాకు కూడా తెలీదు. పార్టీ స్టాండ్ బట్టి మేము కంటెస్ట్ చేయలేదు. ఏదైతే గతంలో నేను ఏదైతే నామినేషన్ వేశానో పార్టీ మేము డిస్కస్ చేసి ఇక్కడ లోకల్ గా కంటెస్ట్ చేద్దాం అని చెప్పేసి మేము డిసైడ్ అయ్యాం. బట్ తర్వాత దాంట్లో భాగంగా నేను నామినేషన్ కూడా వేయడం జరిగింది. తర్వాత పార్టీ హైకమాండ్ వద్దు, ఈ ఎలక్షన్స్ కి దూరంగా ఉందాం అని చెప్పారు. దానివల్ల నేను విత్డ్రా అవడం జరిగింది. స్టాండింగ్ కమిటీలో జనసేన పాత్ర లేదు. అలాగే ఇంకో విషయం ఏంటంటే మనకి ఏదైతే మొన్న జరిగిన స్టాండింగ్ కమిటీ ఎన్నికల రిజల్ట్ చూసారో దాంట్లో మనం అనుకూలంగా కాకుండా కొంచెం క్రాస్ ఓటింగ్ జరిగింది. సుమారు 22 మంది క్రాస్ ఓటింగ్ వేశారు. కూటమి కాకుండా ఒక వ్యక్తి వైసీపీ నుంచి కూడా ఒక క్యాండిడేట్ గెలవడం జరిగింది. అది ఖచ్చితంగా మనకి ఇబ్బంది కలిగే విషయమే. బట్ దాంట్లో మెయిన్ అది అలా జరగడానికి కారణం ఏంటంటే ఎక్కువగా కార్పొరేటర్లు క్రాస్ ఓటింగ్ వేయడానికి కారణం ఏంటంటే ప్రస్తుతం ఉన్న మేయర్ పీలా శ్రీనివాస్ గారు. ఎందుకంటే ఆయన మేయర్ అయ్యే ముందు చాలా వాగ్దానాలు ఇండివిజువల్ గా చాలా మంది కార్పొరేటర్స్ ఎవరైతే సపోర్ట్ చేసి ఆయన్ని మేయర్ చేశారో వాళ్ళందరూ కూడా చాలా అసంతృప్తిగా ఉన్నారు. ఆ అసంతృప్తిలో భాగంగానే ఈ విధంగా వాళ్ళ అసంతృప్తిని ఈ విధంగా వ్యక్తం చేశారని చెప్పేసి అర్థమవుతుంది. నాకు కూడా అదే తెలిసింది. దాని మీద నేనేం కామెంట్ చేయలేను, ఎందుకంటే ఆయన ఎవరిని ఉద్దేశించి చెప్పారో నాకైతే తెలీదు. బట్ అది వ్యక్తిగత అభిప్రాయం తప్ప పార్టీ అలా ఉండదు. ఏది కూడా ఏ పార్టీ అయినా ముందుకు వెళ్ళాలి అంటే చాలా మంది దాంట్లో వచ్చి పార్టీని బలోపేతం చేస్తేనే ఆ పార్టీ బలం అవుతుంది. అది అందరికి తెలిసిన విషయమే. గతంలో పూర్వం మీకు తెలియంది ఏముంది, ముందు కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ ఉంది. ఈ రోజు ఎన్ని గల్లీకి ఒక పార్టీ ఉన్నాయి. సో పార్టీలన్నీ కూడా నాయకులు అన్నాక తర్వాత ఒక్కొక్క పార్టీ నుంచి అటు నుంచి ఇటు మార్పడం అనేది సహజం. అలా పార్టీలు రావడం వల్ల కూడా ఆ పార్టీలు బలోపేతం అయ్యి మనకి బాగా అభివృద్ధి చెందే విషయంగా మనం వెళ్తామని నాకు అనుకుంటున్నాను. కౌన్సిల్ సమావేశాన్ని బాగానే జరుగుతుంది, ఎందుకంటే దాంట్లో ఏమాత్రం ఇబ్బంది లేదు. బట్ జరిగిన క్రాస్ ఓటింగ్ కి పార్టీ కూడా ఇప్పుడు చాలా స్ట్రిక్ట్ డెసిషన్ తీసుకుంటుంది. తెలుగుదేశం పార్టీ హైకమాండ్ కూడా దీని మీద దృష్టి సాధించింది. ఎందుకు జరిగింది, అసలు మేయర్ తాలూకా వ్యవహార శైలి ఏంటి, అసలు ఎందుకు ఈ విధంగా అసంతృప్తి ఉంది అని ఆల్రెడీ దాని మీద పోస్ట్ మార్టం మొదలు పెట్టారు. ఖచ్చితంగా ఇది మన ఇంటర్నల్ మ్యాటర్. దాన్ని రిజాల్వ్ చేసుకొని ఇంకా బలంగా ముందుకు వెళ్తామని మీకు తెలియజేస్తాం.